పాకిస్తాను మొన్న జరిగినటువంటి దుబాయ్ మ్యాచ్లో ఎప్పుడైతే మన వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వలేదో అప్పటి నుంచి అది కొత్త ఉడికిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అవమానాన్ని భరించలేకపోతుంది. ప్రపంచం మొత్తం మీద అవమానం, పరువు పోయింది. ఇలాంటి పరువు ఒక పెద్ద యుద్ధం జరిగి ఓడిపోయినా సరే అలా పరువు పోదు. ఎందుకంటే పోరాటం చేస్తుంది కాబట్టి ఓడిపోయినా పెద్దగా వచ్చిన నష్టమేం లేదు. కానీ మేము కరచాలనం చేయలేదంటే ఉగ్రవాదు దాడి జరిగింది కదా, అందుకే మేము కరచాలనం చేయలేదంటే ఉగ్రవాదులు క్రికెటర్స్ అనే కదా దాని అర్థం. ఆ విధంగా పరువు తీశారు మన వాళ్ళు. అది ఇప్పుడు అఫ్రీద్కి నచ్చలేదు. ఈ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీద్ మాట్లాడుతున్నాడు, అక్కడ రాజకీయాలు మొత్తం మతంతో ముడిపడి ఉన్నాయి. మతం పేరు చెప్పి, కులం పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ రాహుల్ గాంధీ అలా కాదు. రాహుల్ గాంధీ నిత్యం ప్రజల మధ్య ఉంటాడు. ఆయన ఉన్నట్లుగా మాట్లాడతాడు, ప్రజలతో సరదాగా ఉంటాడు. ఆయన అధికారంలోకి వస్తే బాగుంటుంది, ఇలాంటివి జరిగేవి కాదు అన్న విధంగా ఈ షాహిద్ అఫ్రీది మాట్లాడాడు. అంటే ఈ కరచాలనం అనేది ఎంత స్థాయికి దిగజారిందో చూడండి. అంటే వాళ్ళ పరువు తీయడమే కాకుండా 2014 వరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా జరిగిందో ఇప్పుడు అలా జరగడం లేదు. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ వస్తే బాగుంటారు. రాహుల్ గాంధీ గనక ఇప్పుడు ప్రధాని అయితే వాళ్ళకి ఇంకా మరి అడుక్కోవాల్సిన పని లేదు. ఈ 370 వెంటనే ఎత్తి పారేస్తారు. ఇక కశ్మీర్ నుంచి వాళ్ళకి అన్ని వాణిజ్యాలు జరుగుతుంటాయి. ఇక మన నుంచి కూడా నెలకో 2 నెలలకో 200 కోట్లు 100 కోట్లు అలా పంపిస్తా ఉంటారు. 100 కోట్లు పంపిస్తే చాలు వాళ్ళకి 350 కోట్లు 400 కోట్ల రూపాయలు అవుతాయి పాకిస్తాన్ లో. ఇక వాళ్ళ డబ్బులతోటి ఏ రొట్లైనా కొనుక్కోవచ్చు, గోధుమలైనా కొనుక్కోవచ్చు, దొంగ సరుకులు తీసుకురావచ్చు, ఇల్లీగల్ పనులు చేయొచ్చు, చట్టవిరుద్ధమైనటువంటి పనులు, ఫేక్ కరెన్సీ తీసుకురావచ్చు. క్రికెట్ లో ఇలాంటివి ఏమి ఉండవు. పహల్గామ్ దాడి జరిగినా ఏం జరిగినా హ్యాపీగా, అంటే 2008లో అంత పెద్ద దాడులు జరిగినా ఏం లేదు, 2006లో జరిగినా లేదు, 1993లో జరిగినా లేదు. ఇప్పుడు క్రికెట్ పరంగా కూడా పాకిస్తాన్ పరువు పోతుందని ఊహించలేదు అది. అందుకే రాహుల్ గాంధీని ఈ విధంగా వాళ్ళేమొచ్చేసి పొగుడుతూ ఉంటారు. 370 అమల్లో ఉంచారు, పిఓకే ఇచ్చారు, సింధు జలాలు ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు పాకిస్తాన్కి. 2014 వరకు పాకిస్తాన్ హ్యాపీగా బ్రతికేసింది. 2014 నుంచే బ్రతకట్లేదంటే పాకిస్తాన్ లో 2014 వరకు ఏ కంపెనీలు ఉన్నాయని, 2014 తర్వాత ఏ కంపెనీలు పోయాయని ఈరోజు పాకిస్తాన్ లో ఇది ఏర్పడింది. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు మారడం వల్లే. 2014 వరకు దానికి అనుకూలమైనటువంటి పార్టీలు, పెంచి పోషించే పార్టీలు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా బ్రతికేసింది. అందుకే ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ కావాలంటున్నారు వాళ్ళు.